హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి ఇంకా షాపింగ్ అండి. గోల్డ్ అలాగే శారీ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా షాపింగ్ చేసుకొని వచ్చాము. మేము షాపింగ్ చేశాను ఏంటి అనేవి మీకు చూపించేస్తాను. చూసేయండి. వీడియో చూడబోయే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. ఇదండి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి వస్తున్నాము. గోల్డ్ కొనడానికి వెళ్తున్నాము. గోల్డ్ అంటే పెద్దది ఏం కాదండి. జస్ట్ కాసు కొనడానికి వెళ్తున్నాం అనమాట. ఇగోండి జిఆర్టీకి అయితే వచ్చేసాము. ఇదే మాకు దగ్గరలో ఉంది. లలితకి ఎప్పుడు వెళ్ళేవాళ్ళమి. అంటే లలితకి కొంచెం దగ్గరలో ఇదే ఉందన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళామంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బెంగళూరులో ట్రాఫిక్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంత ఎక్కువ ఉంటుందన్నమాట. బయటికి రావడానికి భయం వేస్తుంది ఇక్కడ. ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. 1 గ్రాము గోల్డ్ అయితే 1 గ్రామ్ వచ్చేసి 10,000 ఉందన్నమాట. ఇంకోండి ఇక్కడికైతే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్‌కి. ఇక్కడే కాసు అవి ఉన్నాయి. ఇంకా ఏమైనా కావాలనుకుంటే మనం అంటే ఇంకా ఫ్లోర్‌లు ఉన్నాయన్నమాట. ఏది కావాలంటే అలా వెళ్ళొచ్చు. మేమైతే కాసు కోసం వచ్చాము ఫస్ట్. కాసు తీసుకున్నాము. ఇగోండి ఆ సెక్షన్‌కి వచ్చామన్నమాట. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో అంటే మన దగ్గర అయితే ఒక 2, 3 ఉంటాయేమో. ఇక్కడ కన్నడ కదా! ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎన్నెన్నో రకాలున్నాయి. ఇగోండి మేమైతే ఆ కాసు తీసుకున్నాము లక్ష్మీదేవిది. ఇక్కడైతే చూస్తున్నారు కదా! చాలా ఉన్నాయి. ఇంకా మీకు శంకు చక్రాలు, గోవిందనామాలు ఉన్నాయి కదా! అది కూడా ఉందన్నమాట. మనకి ఏది కావాలంటే అది చాలా ఉన్నాయి. డిజైన్‌వి కూడా ఉన్నాయి. మేమైతే ఎప్పుడు తీసుకునేదే ప్లెయిన్‌ది తీసుకున్నాము. ఇంకా ఇతనైతే మా వారు సేవింగ్స్ కోసం చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ మాత్రమే కట్టలేదండి సేవింగ్స్. మిగిలినవన్నీ టైంలో కూడా కట్టాము. బాగుండే అప్పుడే ఏదో ఒకటి తీసుకునేవాళ్ళమి. కానీ ఈ సంవత్సరం ఏం తీసుకోలేదు. తీసుకున్నాం కానీ ఇప్పటికైతే తీసుకోలేదు. ముందు తీసుకున్నాం అనమాట. అంటే థర్డ్ మంత్ అలాంటప్పుడు తీసుకున్నాం పాపకు చెవులీలు. అప్పుడు ఒక ఫంక్షన్ ఉంటే దానికోసమని అలా తీసుకున్నాం అనమాట. తన ముందు ఉండే చెవులీలు ఇప్పుడైతే మార్పించేసాము అప్పుడు. అవి తీసుకున్నాము. కానీ ఈ ఇయర్ అయితే ఏం తీసుకోలేదు. అందుకని ఈ ఇయర్ అయినా చూద్దాం నెక్స్ట్ ఇయర్‌కి ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అతను ఏవో సేవింగ్స్ అవి చూసుకుంటున్నారు. సేవింగ్ అయితే స్టార్ట్ చేసాం మళ్ళీను. ఇంకా ఇక్కడైతే బ్రాస్లెట్ చూస్తున్నామండి. అంటే దానికి పక్కనే ఉన్నాయన్నమాట. మనం కాసు చూసిన పక్కనే ఈ బ్రాస్లెట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి ఇవి. నేనైతే ఎప్పుడు కూడా అదేంటో తెలీదు. ఎప్పుడు గోల్డ్ షాప్‌కి ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళాను. కానీ నాకెప్పుడు కూడా ఈ మోడల్ చూడాలి, ఆ మోడల్ చూడాలి, అది చూడాలి, ఇది చూడాలని ఎప్పుడు అనిపించలేదు. ఏమో తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం ఏమనిపిస్తుందంటే ఏది చూసినా సరే ఇంకా చూడాలి దగ్గర నుంచి. అవి ఎలా ఉంటాయా? ఏంటా? మోడల్స్ అన్నీ కూడా చూడాలి అని అనిపిస్తుందనమాట. ఒకప్పుడైతే ఎలా ఉండేదంటే ఇంకా మా వారే నాకు ఇప్పటికి కూడాను అతనే అన్నీ అంటే ఇది కొంటాను పద, అది కొందాం పద అని తీసుకొని వెళ్తారు. కానీ నేను ఎప్పుడు చెప్పలేదు అతనికి ఏవండీ నాకు ఇది కావాలి అని చెప్పేసి. ఏమో మరి ఇప్పుడైతే నాకు అంటే ఇది కావాలని అనిపించలేదు. ఇప్పుడు కూడా నాకు కావాలనిపించట్లేదు. కానీ ఎందుకో చూ చూస్తే బావుండు. ఎలా ఉంటదో చూద్దామా అని అనిపిస్తుందనమాట. చూసాను. ఇదైతే 8 గ్రామ్స్ ఉందండి. 8 గ్రామ్స్ అంటే దగ్గర దగ్గర ఒక తులం అనమాట. ఇంకా పాపకు కూడా చూడమంది అమ్మ నాకు కూడా ఒకసారి పెట్టి చూడు ఇది అని చెప్పింది. తనకు కూడా చూసేసాను. బావుంది కదా! సింపుల్ మోడల్స్. ఆ లక్ష్మీదేవిది బ్రాస్లెట్స్ మాత్రం బావుందండి. చాలా బావుంది. నాకు నచ్చిందది. ఇంకా ఇది వచ్చేసి చిన్నది 4 గ్రామ్ ఉందండి ఇక్కడ. చూస్తున్నారు కదా! 4 గ్రామ్ ఉందనమాట. ఇంకా అక్కడైతే ఆ కాసునైతే తీసుకొని బిల్ పే చేయడానికైతే వచ్చామండి. ఇంకా ఎంట్రన్స్ అనమాట ఇది. చాలా బావుంది కదా! ఇక్కడ దేవుళ్ళు అన్నీ అలా పెట్టేసరికి బాగా అనిపించిందనమాట చూసేసరికి. బిల్‌నైతే పే చేసేసాము. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంట్రన్స్‌లోనే పెట్టారండి ఇదంతా కూడాను. అమ్మవారి ఫేస్‌లు చాలా బాగున్నాయి కదా! నేనెప్పుడు కూడా ఇవి అంటే గోల్డ్ షాప్‌కి వెళ్ళినా సరే గోల్డ్‌లోనే ఉంటామనమాట. ఒకవేళ సిల్వర్ దాంట్లోకి వెళ్ళామనుకోండి, మనకి సిల్వర్‌వి ఏం అవసరం ఉంటాయి. బొందులు, పట్టీలు ఉంటాయి. లేదంటే ఉంగరాలు.
ఇవి చూసి వచ్చేసేవాళ్ళమి. పట్టీలు తీసుకొని ఏదో ఒకటి చేసి. కానీ ఇలా అమ్మవారి ఫేసులు నేనెప్పుడు చూడలేదండి. నిజంగా చెప్తున్నాను. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అంటే బయట చూసానులెండి. కానీ వెండివైతే చూడలేదనమాట. ఈ సెక్షన్‌కి ఎప్పుడు రాలేదు అసలు ఎక్కడికి వెళ్ళినా సరే. గోల్డ్ షాప్‌కి వెళ్తే. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కదా! చాలా చాలా బాగున్నారు. ఒకసారి అన్నీ కూడా రేట్లు తెలుసుకున్నాననమాట. ఇదెంతుంటది, అదెంతుంటది, అదెంతుంటది అని చెప్పేసి. నాకొక ఐడియా ఉంటుంది కదా! ఇప్పుడు తీసుకోలేకపోయినా తర్వాతకైనా అమౌంట్ సేవ్ చేసుకోవడానికైనా, ఇది తీసుకోవాలి అని అనుకోవడానికైనా ఉంటుందేమో అని చెప్పేసి నేను అన్నీ గూడా కనుక్కున్నాననమాట. మనం తీసుకుంటేనే కనుక్కోవడం కాదు. అంటే తెలుసుకోవాలి కదా! ఇదెంతుంటది, ఏంటి అని. అందుకని నేను తెలుసుకున్నాను. అక్కడ 2 అమ్మవార్లు చూడండి. ఒకటి ఫేసు గోల్డ్ కలర్‌లోది, ఒకటి సిల్వర్‌ది. బాగున్నాయి కదా! నాకు గోల్డ్ కలర్‌లోది నచ్చింది. ముద్దుగా ఉందనమాట అమ్మవారు. మంచిగా అలంకరించున్నారు కూడా. ఇంకా ఇక్కడైతే అన్నీ చూస్తున్నాను. కామాక్షి దీపాలు అవన్నీ కూడా కలశాలు, నెక్స్ట్ చిన్న చిన్న బౌల్లు అన్నీ కూడాను. కానీ వెండి ఏంటంటే బౌల్ అయినా ఇంకేదైనా సరే ఫ్లవర్స్ అయినా ఏవైనా 5000 నుంచి ఉన్నాయండి స్టార్టింగు. దీపాలు అన్నీ కూడాను. ఈ చిన్న వినాయకుడు చూడండి. బుజ్జి బుజ్జి వినాయకుడు 5000, 6000 అని చెప్పారు. చూసి వచ్చేసాము. ఇంకా ఇక్కడ రాఖీలు అయితే వెండివే ఉన్నాయండి. రాఖీలు కూడా. అక్కడ థ్రెడ్స్‌వి ఉన్నాయి. ఇక్కడైతే ఇదిగోండి ఇవి ప్యూర్ అనమాట. మొత్తం కూడా చైన్‌తో సహా వెండివే ఉన్నాయి. థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. మాకైతే మేము సేవింగ్స్ చేసాం కదండీ! మేము సేవింగ్స్ చేసినప్పటికి మాకు 300 ఎంతో సమ్ గిఫ్ట్ వచ్చిందనమాట. సో, మీరిప్పుడు ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి. దానిలో డబ్బులు కట్ చేస్తాము. మీరు మిగిలినవి పే చేయొచ్చు అని చెప్పారు. లేదంటే ఒక గిఫ్ట్ తీసుకోండి అని చెప్పారు. మా వారేమన్నారంటే ఆ గిఫ్ట్‌లు అవన్నీ ఎందుకు, అవన్నీ వేస్ట్ ఉంటాయేమో, మనం ఇదేదైనా ఒక రింగ్ చూద్దాం అని చెప్పేసి వచ్చారండి. సిల్వర్ రింగు. నా చేతికి ఏంటంటే అదేంటో గాని ఎప్పుడు కూడా రింగులైతే కరెక్ట్‌గా దొరకవండి. మా వారైతే నన్ను ఇంతింత దిబ్బ చేతులు పెట్టుకుంటే ఎక్కడ ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి, నీ చేతులకి ఎక్కడ అవుతాయి అని చెప్పేసి అంటుంటారనమాట. అంటే ఎగతాళి చేస్తుంటారు. నీ చేతులకి చేయించుకోవడం తప్ప ఇలాంటివి రెడీమేడ్ పనికిరావని చెప్పేసి. చూడండి ఒకటైతే సగం వరకెళ్ళి ఆగిపోతుంది. ఇంకొకటైతే లోపలికి వెళ్తుంది కానీ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుందనమాట. టైట్ అవుతుంది. ఇంకోటేంటంటే కొంచెం బాగా లూజ్ అయిపోతుంది. ఇలాంటివి ఉన్నాయి గానీ కరెక్ట్ సైజ్ అయితే లేదు. ఇంకా మరి ఎందుకులెండి అని చెప్పేసి వద్దని చెప్పేసాను. దానికి తగ్గట్టు ఆ 300, 400 తగ్గట్లు ఒకటి తీసుకొనొచ్చాను బుల్లిది. అది మీకు తర్వాత చూపిస్తాను. వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. ఏం తీసుకొచ్చాను ఏమనేది అప్పుడు చూపిస్తానులెండి. చూస్తూ ఉండండి. ఇంకా చూసేసైతే వచ్చేసామండి. ఆ బుల్లిది ఒకటి తీసుకొనొచ్చేసాము. ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇది మా ఇంటి దగ్గరలో అనమాట. రాఖీ పౌర్ణమి కదండీ! రాఖీలు తీసుకొని ఇంటికి పంపిద్దామని చెప్పేసి మా తమ్ముళ్ళకి, ఇంకా మా చిత్తలకి కూడా తమ్ముళ్ళు ఉన్నారు కదా! తనకి మా ఇద్దరికి కూడా రాఖీలు తీసుకొని ఇంటికి పంపిద్దామని చెప్పేసి రాఖీలు చూసాము. రాఖీలు తీసుకున్నాము. ఆ తర్వాత శారీ ఉంది కదండీ! శారీ షాపింగ్‌కి వచ్చామనమాట. గోల్డ్ కొనడానికి వెళ్ళాం కదా! అక్కడే షాపింగ్స్ అవి ఉన్నాయి మంచిగాను. అక్కడ తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మాకు దగ్గరలోనే మా ఇంటి దగ్గరలోనే కొత్త షాప్ ఓపెన్ చేశారు. బాగుందని మా వాళ్ళు చెప్పారు. అందుకని మేము ఇక్కడికి వచ్చామన్నమాట. వాళ్ళు చెప్పినట్లే చాలా బాగుందన్నమాట షాపు. అలాగే న్యూ కలెక్షన్ ఉంది. బాగుంది. అండ్ ఇక్కడ శారీలు చూస్తున్నాము. ఈ శారీ చూసారు కదా! ఇదైతే పట్టు శారీ. ప్యూర్ పట్టు అంటండి. జరీ ఉంది కదా వర్క్, అది పట్టు అనమాట. నేనైతే ఇలాంటి ప్యాటర్న్ శారీ ఉందా అని అడిగాను. అదే చూపించారు. ఇలా చెక్స్ వచ్చేది. కానీ దీని ప్రైస్ అయితే 10,000 అంటండి. నేనైతే షాక్ అయిపోయాను నిజంగా. అంటే అది అంత ఉంటుందేమో నాకు తెలీదు. ఈ శారీ ఇంత ప్రైస్ ఉంటుందని చెప్పేసి. అందుకని ఇంకా దాన్నైతే విడిచిపెట్టేసాము. విడిచిపెట్టేసాక ఇంకొక శారీ చూసామన్నమాట. ఇంకొక శారీ చూసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా బ్లౌజ్ పీసులు కూడా కావాలి కదా పూజ కోసం, అక్కడే తీసుకున్నాము. బ్లౌజ్ పీసులు అయితే చూసామన్నమాట. ఎలాంటివి ఏంటి అని. నేనైతే మొత్తం కూడా ఇక్కడ 2 ఇన్ 1 బ్లౌజులు ఉన్నాయండి. అంటే బోర్డర్ ఒక కలరు, అలాగే బ్లౌజ్ ఒక కలర్ అనమాట.
అలాంటివైతే మనకి ఒక్క సారీ మీదకే అవుతుంది కదండీ! అన్ని సారీల మీదకి అవ్వదనమాట. ఆ సారీ ఉంటుందో లేదో కూడా తెలీదు. ఇచ్చిన వాళ్ళు ఇబ్బందవుతారని చెప్పేసి, నేనైతే ఇలా సింగిల్ కలర్ ఉండేవైతే చూసాను. ఇలాంటివైతే బావుంటాయి కదా! ఏ సారీ మీదకైనా అయిపోతాయి. కట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలాంటివే సెలెక్ట్ చేసుకున్నాను. ఎన్ని తీసుకున్నాను ఏంటి అనేది మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఇదేనండి ఈ షాప్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. చాలా బాగున్నాయండి కలెక్షను. అండ్ నాకైతే బాగా నచ్చాయి. అండ్ మంచి రేటుకి కూడా ఇచ్చారనమాట. రీజనబుల్ రేట్లకే ఇచ్చారు. బ్లౌజ్ పీసులని చూపించాను కదా! అవైతే 50 రూపీస్ ఒక్కొక్కటి వాళ్ళిచ్చారండి. మీకు కూడా అలానే ఇస్తారు. మాకు అంటే ఇక్కడే బెంగుళూరులో కటకనెల్లి దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ షాప్‌కి వెళ్ళండి. చాలా బావుంటది. రీజనబుల్ ప్రైస్‌కి ఇస్తున్నారు. అండ్ క్వాలిటీ కూడా బావుంది. అలాగే కలెక్షన్ కూడా చాలా చాలా బావుంది. మీ అందరికీ నచ్చుతుంది. ఇక్కడుండే వాళ్ళైతే షాప్‌కి వెళ్ళండి తప్పకుండా. ఇంకా ఇక్కడైతే నేను ఈవినింగు అదే షాప్ పైన బట్టల షాప్ పైనే మిషన్ స్టిచ్చింగ్ షాప్ కూడా ఉందండి. టైలరింగ్ షాపు. అక్కడికైతే వచ్చేసాననమాట. ఆహ్, శారీస్ 3 శారీలు అది 2 శారీలు ఇంకొక ప్లెయిన్ బ్లౌజు. వీళ్ళ దగ్గర తీసుకున్న బ్లౌజే మార్నింగ్ తీసుకున్నాను కదా! అదే బ్లౌజ్‌ని ఇవ్వడానికొచ్చాను. 2 చీరలు, ఒక బ్లౌజ్ అనమాట. వీళ్ళింకా ఎలా కుడతారో ఏంటనేది చూడాలి. తర్వాత అంటే బ్లౌజులు వచ్చాక చూపిస్తాను. ఎలా వచ్చాయి ఏంటి అనేది. ఇక్కడైతే నేను ఏమేమి తెచ్చాను ఏంటి అనేది చూపిస్తున్నానండి. జిఆర్‌టీలో ఇలా బ్యాగులు బాగున్నాయండి. లలితలో ఎన్ని సార్లు తీసుకున్నాం గానీ అన్నీ నార్మల్ బ్యాగులే అనమాట. కానీ జిఆర్‌టీ బ్యాగులు బాగున్నాయి. మంచిగా జిప్పు అన్నీ ఉన్నాయన్నమాట. బావుంది. అంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉంది. ఇగోండి ఇక్కడ ఉన్నవన్నీ గూడా తీసి చూపిస్తున్నాను. వాళ్ళైతే మనకి ఇలా ఇచ్చారండి. అంటే వాళ్ళు మనకిచ్చేటప్పుడు గోల్డ్‌ని అలా ఇచ్చారనమాట. అదే విధంగా. సో, నేను ఇక్కడ అలానే చూపిస్తున్నాను మీకు. అక్కడే తీయాల్సింది కానీ నేను మర్చిపోయి ఇక్కడ చూపిస్తున్నాననమాట అలా. ఇదిగోండి నేనైతే రూప్ అంటారు కదా! మనము ఈ లక్ష్మీ కాసుని రూప్ అంటాం కదా! అదే తీసుకున్నాను. ఇంకా ఇదైతే గనక వినాయకుడండి. చిన్న బుల్లి వినాయకుడిని తీసుకున్నాము. అక్కడ చూసాం కదండీ! రింగులు అవి చూసాం కానీ ఏం అనిపించలేదు. ఇంకా దీన్ని తీసుకుందామని చెప్పేసి దీన్ని ముందే చూసాము. రింగులు తీసుకోవడానికి ముందు చూసామనమాట. ఇవి బావున్నాయి అని చెప్పేసి. ఎంత అంటే 300, 400, 450 అలా చెప్పారు. ఓకే. ఇంకా అవే తీసుకుందామని చెప్పేసి దీని దగ్గరికొచ్చేసామనమాట. ఇవి తీసుకున్నాము. చాలా బావుంది కదా! వినాయకుడు. మా అందరికీ కూడా చాలా నచ్చింది. ఇంకా మా ఆయన ఫేవరెట్ అనమాట వినాయకుడు. ఇంకా అంతే అండి. ఆ రెండే తీసుకున్నాము గోల్డ్ షాప్‌లో అయితే. ఇంకా సేవింగ్స్ అనమాట ఇవన్నీ కూడాను. అందరూ కూడా సేవింగ్స్ చేసుకోండి. చాలా బావుంటుంది మన లైఫ్‌కి. ఆడపిల్లలు ఉన్నోళ్ళైతే ఇంకా మంచిదనమాట. ఒక్కొక్కటిగా వాళ్ళు చిన్నప్పుడు నుంచి మనం ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా కొనుక్కొని పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు పెద్దయ్యేసరికి మనం తిరిగి చూడాల్సిన అవసరం ఉండదనమాట. అలా. ఓకే అండి. గోల్డ్ అయితే అయిపోయింది కదా! ఇంకా ఇదైతే గిఫ్ట్‌గా ఇచ్చారండి. దేనికోసం అంటారా? ఆ గోల్డ్ తీసుకున్నాం కదా! అదే కాసు దానికోసం గిఫ్ట్ అనమాట ఇది. 10,000 అయింది. దానికేమో ఈ గిఫ్ట్ అనమాట ఇచ్చారు. గిఫ్ట్ పరంగా 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి హాట్ కెటిల్ అనమాట. ఇంకొకటి ఈ టీ కెటిల్ ఇదనమాట. మేమైతే ఆ హాట్ కెటిల్ బాగా యూజ్ అవుతుందో లేదో అది కరెంట్ తాలూకుది కదా! యూజ్ అవుతుందో లేదో అని చెప్పేసి మేము దీన్ని తీసుకున్నాము. ఇంకా ఇవి ఓపెన్ చేసి చూసేసరికి చాలా చిన్నగా ఉన్నాయండి. అంతే మరి గిఫ్ట్ అయితే ఇలాగే ఉంటుంది. మా వారేమన్నారంటే, "లలితలో అన్ని లక్షలు పెట్టి తీసుకున్నాము. ఒక చిన్న గిఫ్ట్ కూడా లేదు. ఇక్కడ 10,000కి ఇలా గిఫ్ట్ ఇచ్చారు. బావుంది ఇదేదో" అని అనుకున్నారనమాట. ఇంకా నేనైతే ఇగోండి ఈ శారీనైతే తీసుకున్నాను. ఈ శారీ బావుందా లేదా కామెంట్ చేయండి. నాకైతే తెగ నచ్చేసిందనమాట. కలరు, ఈ కలర్ కాంబినేషను చాలా చాలా బావుంది. నాకైతే నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ శారీ ఎంత రేట్ ఉంటుందో కూడా చెప్పండి. అంటే మీరు గెస్ చేయండి. వీళ్ళైతే నాకు 1900కి ఇచ్చారనమాట. అంటే 1900కి ఇచ్చారు. ఇంకా ఇక్కడైతే బ్లౌజ్ పీసులండి. ఈ బ్లౌజ్ పీసులు కూడా నేను 8 తీసుకున్నాననమాట. ఈ బ్లౌజ్ పీసులు.
8 బ్లౌజ్ పీసులు అంటే నేను అంతమందికేమో వాయినం అయితే ఇవ్వనండి. నేను 3 మెంబర్స్‌కి వాయినం ఇస్తాను. అంటే ముందే అనుకున్నాను. అండ్ ఎప్పుడు కూడా అంతే అనమాట. ముందు నుంచి కూడా 3 మెంబర్స్‌కి ఇస్తున్నాను. ఇంకా 5, 7, 9 ఇంతింత మందికైతే నా వల్ల అంటే మా వల్ల కాదు. ఇచ్చిన వాయినమేదో వాళ్ళు తృప్తిగా ఉండేటట్టు ఇవ్వాలనమాట. అంటే వాళ్ళకి అన్నీ నచ్చినవై ఉండాలి. మంచి క్వాలిటీవి ఇవ్వాలి అనేది నేను చూస్తాననమాట. ఒక 10 మందికి పిలిచేసి కొంచెం కొంచెంగా వాయినం ఇస్తే వాళ్ళు దాన్ని సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే దాని ఫలితం మనకు ఉండదనమాట. ఈ ఒక్క బ్లౌజ్ పీసుల్లోనే రేట్ కాదండి. అంటే మనం బ్యాంగిల్స్ ఇస్తాం కదా! వాటిల్లో గూడా నేను జూసుకుంటాను. అంటే ఒక్కొక్క 2 బ్యాంగిల్స్ అయితే నేను పెట్టననమాట. 3 డజన్లు కూడా ముగ్గురికి 3 డజన్లు కొనేసి ఇస్తాను. అది నాకు బావుంటుందనమాట. నా ఇష్టంగా నేను ఇస్తాననమాట. అలా మనం ఇచ్చిన బ్యాంగిల్స్ కూడా వాళ్ళకి సెట్ అవ్వాలి. వాళ్ళకి నచ్చాలి. అంటే మంచి క్వాలిటీ ఇస్తే నచ్చుతుంది కదా! అలా నేను ఆలోచిస్తాను. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్.